యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 5:30 నుండి భక్తులు ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్ష పుష్పార్చన, ఆర్జిత నిజాభిషేకం, సహస్రనామార్చన సేవలు రద్దు చేస్తున్నట్లుగా ఆలయ అధికారులు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 10వ తేదీ నుండి 15 వరకు 6 రోజుల పాటు అధ్యయనోత్సవాలు నిర్వహించనున్నారు. ధనుర్మాసోత్సవాలను సేవించి భగవంతుని స్వామి లక్ష్మీ నరసింహస్వామి వారిని గర్భాలయంలో దర్శించి వెళుతున్నారు. ఈ ధనుర్మాసోత్సవాలలో రేపు పర్వదినం వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి పర్వదినం. విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనటువంటిది ఏకాదశి. అన్ని మాసాలలో విశేషమైనటువంటి ఈ యొక్క ముక్కోటి దేవతలు ఉత్తర ద్వారంలో భగవంతుని దర్శించి మనను దర్శింపజేయడమే ఈ యొక్క ద్వార దర్శన ప్రాముఖ్యత. స్వామి పవళింపులోంచి లేవగానే ముక్కోటి దేవతలు ఉత్తర ద్వారం ద్వారా దర్శిస్తారు. రేపు ద్వార దర్శనం, ఉత్తర ద్వారం మోక్షానికి అత్యంత విశేషమైనటువంటిది. ఈ యొక్క క్షేత్రంలో ఎంతోమంది భక్తులు రేపు ఉదయం ప్రభాత వేళ 5 నుంచి 5:30 మధ్యలో ముక్కోటి ద్వార దర్శనం, విశేషంగా ఈ సంవత్సరం ఉత్తర ద్వారం ద్వారా స్వామి యొక్క ద్వార దర్శనం ఉంటుంది. దానికి అత్యంత సుందరంగా, నయనానందకరంగా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్టలో 10వ తారీఖు నాడు ఉదయం 5:15 నుండి ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుని ఏర్పాట్లు చేయడం జరిగింది. స్వామివారిని 5:15 ఉత్తర ద్వారం దగ్గర తీసుకురావడం జరుగుతుంది. ఆ తర్వాత జరగాల్సిన పురుష సూక్తం, 4 వేదాలు, స్వామివారి ప్రబంధం అని చదివిన తర్వాత పూజలు అన్ని పూర్తయిన తర్వాత ఆరంభావారికి స్వామివారి ఉత్తర ద్వారంలో ఉంటారు. ఉత్తర ద్వారం ఆరంభావం నుండి దేవాలయంలోకి తీసుకుపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. దాదాపుగా పోయిన సంవత్సరం చూస్తే 6,000 నుంచి 7,000 మంది ఈ ఉత్తర ద్వార దర్శనం టైంలో ఉన్నారు. ఈసారి ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి ఆ సంఖ్యకు తగ్గట్లు ఏర్పాట్లు చేశాం.